హాయ్, వెల్కమ్ బ్యాక్ టు నవీన్ బన్నీ బ్లాగ్స్. గాయ్స్ ఈరోజు అయితే మేము పెళ్ళికి వస్తున్నాం. మన జిమ్లో ఒక అయినది శ్రీనాథ్ అని మా ఫ్రెండ్. సో ప్రవీణ్ నేనే అవుతున్నాం. సో అమ్మని అయితే రావట్లేదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కార్లో అవుతున్నాం. కార్లో తీయాలి. కార్ పెట్టేసి మన వాళ్ళు అయితే వచ్చారు. పాండగో దిస్ గాయ్స్ ఆర్ కమింగ్. స్టార్ట్ చేసినాం, ఇక పోతున్నాం. కార్ అయితే తీయాలి ఇప్పుడు నీట్గా. హాయ్ రాకేష్, చలో లెట్స్ గో. మిర్రర్స్ అయితే తీయాలి కదా, సో మిర్రర్స్ అయితే తీస్తుండే. బ్రో చలో బయటకు చలో రండి రా బాబు. గిఫ్ట్ అయితే కొనుండే కానీ ఓపెన్ ముందు మనం చేయలే కదరా. బాయ్ దేకో బ్రో, ఎప్పుడు వచ్చినా నువ్వు మంచి ఇవ్వాలి ఆర్డర్. అచ్చా లేలో ఠీకే. జిమ్ బాయ్స్ ఆతా ఇద్దరు గిఫ్ట్ వాలా. అశోక్ హాయపురా. రైట్ గాయ్స్, వీఆర్ గోయింగ్ హాయపూర్. అందరు వెళ్ళిపోవడే. ఇప్పుడు స్టార్ట్ అయితే అయినాం. నాకు తెలిసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎంత అవుతుందిరా? 12:30 అయితే అవుతుంది. 2 వరకు అయిపోతే వెళ్ళిపోతాం అనుకుంటా. అట్లా ఎయిర్పోర్ట్ నుంచి పోదామా? చూద్దాం. ఎయిర్పోర్ట్ వాట్ ఎవర్. ఎయిర్పోర్ట్ ఏమైనా ఉందా? బాయ్. పెళ్ళికైతే వచ్చేసినాం. ఇంకా వచ్చేసినాక డైరెక్ట్గా మనం అయితే తిన్నీకి పోయినాం. ఆల్మోస్ట్ అప్పటికే 2:30 అట్లా అయింది. సో ఫైన్ తినేసి మళ్ళీ వెళ్ళి కలవాలని చెప్పేసి తొందర తినేసి ఉండే. ఇంకా మన వాళ్ళు అయితే జర వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు జర డైట్ కోక్ కావాలంటే జర అక్కడ ఆపేసి డైట్ కోక్ కొన్న తర్వాత ఇది బాలయ్య కారు బెంట్లీ 0001 చూడాలి. ఏమంటాడు చూడా దేక్తలేడు ఆయన. ఇప్పుడు ఆయన పక్క పోతున్నాం. బాలయ్య బాబు యాక్చువల్గా మన వాళ్ళు ఏం చేశారంటే బాలకృష్ణ కార్ వెనకాల పడ్డారు ఇప్పటిదాకా. ఇక మొత్తానికి ఒక సైడ్ ఒక దగ్గర ఆపేసి ఎయిర్పోర్ట్ రూట్లో ఫోటో దిగుతున్నాం. ఇక వీళ్ళంతా ఇన్నే ఉన్నారు ఫోటో తీయడానికి. ఎయిర్పోర్ట్ రూట్లో లొకేషన్ బాగుంటుంది కదా, అందుకని చెప్పి ఇక్కడ ఆపేసారు. చూడుగా షూట్ జరుగుతుంది. ఫోటో షూట్. ఏ గాయ్స్, వాట్ యు ఆర్ డూయింగ్? తీయాలి కదా మొత్తం. నీ స్టిల్స్ ఎట్లా ఉంటుందో తెలియాలి కదరా. అశ్వక్ ఏం రా బాలకృష్ణ ఇంకా పడతారా మీరంతా? గలీజ్ కలిపాడారు. జై బాలయ్య. వీళ్ళైతే ఫొటోస్ దిగుతారు. ఆ ఫొటోస్ దిగేసి ఇంటికి వెళ్ళాలి. చూడు మొత్తం హీరో లాగా వస్తున్నాయి ఫోటోలని. అట్లా చెప్పాలి కదా. సైడ్ క్యారెక్టర్. ఫోటో కోసం ఆపుతున్న ప్రవీణ్. ఏంటంటే ఫోటో కోసం ఆపుతారన్న. చూద్దాం మరి బ్రో ఆపుతాడు ఆపడం చూద్దాం. ఫుల్ ట్రాఫిక్, అసలు ఫుల్ సౌండ్ వస్తలేదు అసలు. ఆగుదాం, వీడిని అడుగుదాం. మొత్తానికైతే ఫోటో కోసం ఆగిర్రు. వెరీ గుడ్ బ్రో. థ్యాంక్ యూ బ్రోస్. సబ్స్క్రైబర్ కలిసినాడు ఇక్కడ. అన్నతో ఫోటో దిగుతున్నాడు. ఒక కొత్త సబ్స్క్రైబర్ కలిసినాడు ఇక్కడ. అన్న ఫుల్ ఖుషి అయిపోతుండు. యూట్యూబ్లో వస్తారు. మీ పేరేంటి? అనిల్ కుమార్. మీరు? నా పేరు శివకుమార్. సబ్స్క్రైబ్ చేసి బెల్ గంట నొక్కండి. మీరు కూడా. పాప మా కోసం వీళ్ళు బండి ఆపి మరి ఏంటంటే బండి ఆపి మా కోసం ఫోటోలు నింపారు. థ్యాంక్ యూ బ్రోస్. థ్యాంక్ యూ. రైట్ మళ్ళా బాయ్. గాయస్ మేమైతే ఎయిర్పోర్ట్కి వచ్చినాం. చాయ్ దానికి మన వాళ్ళు అయితే చాయ్ తాదామన్నారు. అట్లా అని చెప్పి
ఎయిర్పోర్ట్కి వచ్చిండే ఏమంటారా ఏమంటావు మరి ఇంకేం చేస్తాం అదే మరి చిల్ ఛాయ్. అయితే ఈరోజు మొత్తం చిల్లే ఈరోజు ఇట్లా మందాం కదరా మందాం కాబట్టి చిల్లు సబ్స్క్రైబర్స్ కూడా కలిసిరు ఈ రోజు మనం హ్యాపీ మూడ్ ఉన్నాం కాబట్టి జర అన్న చాయ్ తాపేస్తుండే అది సరే రైట్ సాయిపిస్తారా డైట్ కోక్ తాగి చెత్తలా ఇట్లా చెత్త ఎక్కడ పడేయాలి డస్ట్బిన్ లో పడేయాలి అది కూడా బయట పడేయకుండా స్వచ్ఛ భారత్ భారత్ లో ఉన్నాం ఏంద్రా మీది కొంచెం జొయ్యి అంటూ నాకు అర్థం కాదు డే అయితే క్రేజీ అబౌట్ మొత్తం క్రేజీ ఉంది అరే రోజు డే మొత్తం క్రేజీ ఏంటంటే అసలు అనుకోకుండా సబ్స్క్రైబర్స్ కలవడం మనం ఇట్లా ఎయిర్పోర్ట్కి వచ్చి చాయ్ తాగడం అశోక్ గడు మాతో ఉండడం అశోక్ ఎన్నో వాటి అయినాయి అంతే చెప్పురా చాలా పవర్ఫుల్ ఉండాలి ఏడికొచ్చి ఏం మాట్లాడుతారా మీరు ఇద్దరు నాకు అర్థం కాదు చేసేది అది మళ్ళీ చిల్లర చేయద్దంట ఫోటోలు ఏడబడతాడు దేవుడు ఎయిర్పోర్ట్కి వచ్చినా అని చెప్పి స్పెక్స్ పెట్టుకోనికి నా కార్ దగ్గరికి వేరు వాళ్ళు పెట్టుకున్న స్పెక్స్ మాత్రం నావే బాగున్నారు ఇద్దరు ఎయిర్పోర్ట్ లోపల సో నీలోపల ఎక్కడ ఉందా పైకి వెళ్తున్నాం పైన ఉంది వాట్ యు ఆర్ డూయింగ్ మ్యాన్ చాయ్ తీసుకున్నాం నీలోఫర్ ఛాయ ఎక్కడికి వచ్చి రాని ఛాయ్ కోసం దూరం నుంచి వచ్చినాం అసలు చాయ్ అంటే అంత పిచ్చ నీలోఫర్ ఛాయ్ అంటే పిచ్చి నీలోఫర్ ఎస్ హైటెక్ సిటీ నుంచి లింగంపల్లి పోయి వచ్చినాం అశోక్ బ్రో లెట్స్ హావ్ అరే మీరు ఛాయ్ దానికి వచ్చిర్రా లేకపోతే ఏదైనా కూర్చోనికి వచ్చిర్రా వీడు చూడ ఎంత పద్ధతి తీసుకొచ్చిండో ఛాయ్ ఛాయ్ నీలోఫర్ అయితే ఫ్లైట్ టైం అయితే అని చెప్పి మన వాళ్ళు ఫస్ట్ తొందర వెళ్ళిపోతారు ఛాయ్ తాగి ఎందుకు వచ్చిర్రా అంటే బట్టల మీద పోతున్నాం ఏడికి పోయేస్తావురా వీళ్ళు లండన్ పోతారా అంట నువ్వు ఏడిపోతావు బాలి పోతావా వేరే ఉంది కదా మీ కథ అరే అటు ఓనియర్ రా పదండి ఇంటికి కిందికి ఫ్లైట్ లేదు కిందికే ఫ్లైట్ టైం అవుతుంది మాకు ఇంట్లో చెక్ ఇన్ టైం అయిందిరా 5 అయింది మాకు చెక్ ఇన్ టైం అవుతుంది టేక్ ఆఫ్ అవుతున్నాడు ఫైనల్ ఇంటికైతే వచ్చేసినాం ఇక ఆల్మోస్ట్ వచ్చేసినాం ఇంటికైతే వచ్చినాం వి రీచ్ బ్రో వి రీచ్ సేఫ్లీ మిషన్ కంప్లీటెడ్ టుడే సండే మిషన్ కంప్లీటెడ్ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత అయితే సౌమ్య షాపింగ్ అయితే తీసుకెళ్దామా అంటే తీసుకెళ్ళినా షాప్ మొత్తం తిరిగి ఓ 3 టాపులు అయితే కొనుక్కుంది ఇంకా ఏం తింటున్నావు మస్కాబన్ రా నీకు ఇష్టమా మస్కాబన్ అంటే అయిపోయిందా షాపింగ్ ఏం తిన్నావు మరి బయట మస్కాబన్ తిన్నావా నచ్చిందా మస్కాబన్ నీకు ఓకే గాయ్స్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ సండే నాకు తెలిసి ఈ వ్లాగ్ అయితే అందరికి నచ్చి ఉంటుంది థ్యాంక్ యూ